సో ఈరోజు మనకి పైథాన్ డేటా టైప్స్లో ఉన్న కలెక్షన్స్ గురించి చూద్దాం. సో మనం కలెక్షన్స్ గురించి చూడబోయే ముందు వై షుడ్ వి గో ఫర్ కలెక్షన్స్, మనం అసలు కలెక్షన్స్కి ఎందుకు వెళ్ళాలి? సపోజ్ నేను 10 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఎలా చేస్తాము? కలెక్షన్ లేకపోతే జనరల్గా ఎలా చేస్తామంటే మనం ఇంటీజర్స్ ఫ్లోటో వాడుకొని మనం చేయొచ్చు. ఇంట్లో కానీ ఫ్లోట్లో కానీ ఓన్లీ 1 వాల్యూవే స్టోర్ చేసుకోగలుగుతాం. సో అప్పుడు ఏం చేస్తాము? మన కలెక్షన్స్ తెలియదు కాబట్టి మనం ఏం చేస్తామంటే స్టూడెంట్ 1 మార్క్స్ ఈక్వల్ టు 55, స్టూడెంట్ 2 మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 65. సో ఇలా మనం స్టూడెంట్ 10 మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 99. సో ఇలా మనం 10 డిఫరెంట్ వేరియబుల్స్ తీసుకొని ప్రతి వేరియబుల్కి స్టూడెంట్స్ యొక్క మార్క్స్ని అసైన్ చేసుకుంటాం. సో ఇలా చేయడం వల్ల ఏమైద్ది? మనకి కోడ్ లెంగ్త్ పెరిగిద్ది. దాంతోపాటు 10 డిఫరెంట్ వేరియబుల్స్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో మనం ఒక సింపుల్ స్టూడెంట్ మార్క్స్కి ఎన్ని వేరియబుల్స్ పెట్టుకుంటే 10కి, సపోజ్ మీకు 100 స్టూడెంట్స్ మార్క్స్ ఉంటే 100 వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. వాటిని మెయింటైన్ చేయటం రియల్ టైం ప్రాజెక్ట్స్లో చాలా కష్టంగా ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో మనకి కలెక్షన్స్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి. సో దీంతో పాటు మీకు రియల్ టైంలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, చూడండి. సపోజ్ మీరు హౌస్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మీరే వెళ్ళి సిమెంట్ వర్క్ చేసుకునే వాళ్ళని, మీరే వెళ్ళి ఎలక్ట్రీషియన్ని, మీరే వెళ్ళి ప్లంబర్ని మాట్లాడుకొచ్చుకుంటే సో మీరు మేనేజ్ చేసుకోవటం, దాంతోపాటు టైం కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే గిన మనము కాంట్రాక్టర్కి ఇచ్చామనుకోండి, ఆయనే అన్ని తీసుకుంటాడు, ఆయనే అన్ని చూసుకుంటాడు. సో దీనివల్ల ఏంది? సో మనం 3 to 4 డిఫరెంట్ పీపుల్స్ని మేనేజ్ చేయాల్సిన పని లేదు. ఒకడే అన్ని మేనేజ్ చేసుకుంటాడు. మనకి ఈజీగా ఉంటుంది, దో కొంచెం మనీ మనకి పోయినా కానీ. ఇది కాకుండా సపోజ్ ఇంతకుముందు ఎలా ఉండేది? 15 ఇయర్స్ బ్యాక్ అయితే మీరు వెజిటేబుల్స్ కొనుక్కోవాలనుకుంటే వెజిటేబుల్స్ షాప్కి వెళ్ళేవాళ్ళు. మీకు మసాలా ఐటమ్స్ ఇలా ఏదన్నా గ్రాసరీ కావాలంటే గ్రాసరీ షాప్కి వెళ్తారు, వెజిటేబుల్స్కి వెజిటేబుల్ షాప్కి వెళ్తారు, రైస్ కొనుక్కోవాలనుకుంటే రైస్ షాప్కి వెళ్తారు. సో ఇక్కడ ఏమైంది? మనం ప్రతిదానికి డిఫరెంట్ షాప్స్కి వెళ్ళడం వల్ల టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. సో అందుకని ఇలా జనాలు ఇబ్బంది పడుతున్నారని వీళ్ళేం చేశారు? బిజినెస్ స్ట్రాటజీగా సో మనకి ఒక ప్లేస్లోనే ఇవన్నీ దొరికేటట్టు చేశారు. సపోజ్ మీరు మోర్ మెగా స్టోర్కి వెళ్ళారనుకోండి, సో మనకి ఆల్ ఇన్ వన్ అన్ని ఇక్కడే దొరుకుతాయి. వెజిటేబుల్స్ ఏడా దొరుకుతాయి, మసాలా ఐటమ్స్, రైస్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. సో ఇక్కడ మీకు పాయింట్ ఏంటంటే, మనం హౌస్ కన్స్ట్రక్షన్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మీరే అంతా బర్డెన్ రిస్క్ తీసుకొని అన్ని మేనేజ్ చేసుకునే బదులు మనం కాంట్రాక్టర్కి ఇచ్చామనుకోండి, అన్నీ ఆయనే చూసుకుంటాడు. సో మనకి రిస్క్, ఆ బర్డెన్ తగ్గిద్ది. కొంచెం మనీ ఎక్కువైనా పర్లేదు అనుకున్నప్పుడు అది మనకి అడ్వాంటేజ్. ఇంకోటి, మనకి వెజిటేబుల్స్, మసాలా, రైస్ ఐటమ్స్ ఇలా డిఫరెంట్ ఐటమ్స్ కావాల్సినప్పుడు మనకి ఇవన్నీ దొరికే కామన్ ప్లేస్కి వెళ్ళామనుకోండి, సో మనం ఈజీగా తక్కువ టైంలో కొనుక్కొని రావచ్చు. సిమిలర్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సో మనకి 10 స్టూడెంట్ మార్క్స్ లేదా 100 స్టూడెంట్ మార్క్స్ స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం 10 డిఫరెంట్ వేరియబుల్స్, 100 డిఫరెంట్ వేరియబుల్స్ రాసామనుకోండి, మెయింటెనెన్స్ కష్టం, కోడ్ లెంగ్త్ పెరిగిద్ది. సో అందుకని ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ మోర్ దాన్ 1 వాల్యూ ఇన్ ఎ వేరియబుల్ ఆర్ డేటా టైప్, యూ కెన్ గో ఫర్ ది కలెక్షన్. సో ఎందుకు వెళ్తాం? మీరు మోర్ దాన్ 1 వాల్యూని స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు కలెక్షన్స్కి వెళ్తాం. సో ఇక్కడ నేనేం చేస్తాను? స్టూడెంట్స్ మార్క్స్ అంట, స్టూడెంట్ మార్క్స్ ఆ స్టూడెంట్ మార్క్స్ అని. సో ఇక్కడ నేను ఏవైతే అక్కడ 10 డిఫరెంట్ వేరియబుల్స్
యూజ్ చేసి వాడుకున్నాను. అలా కాకుండా సింగిల్ వేరియబుల్ తీసుకొని ఈ మార్క్స్ అన్ని కూడా ఇక్కడ అసైన్ చేస్తా. సో దీనివల్ల మనకేంది లెంగ్త్ ఆఫ్ ద కోడ్ తగ్గిద్ది, ఈజీగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో 10 డిఫరెంట్ వేరియబుల్స్, 100 డిఫరెంట్ వేరియబుల్స్ అయితే మేనేజ్ చేయటం, మెయింటైన్ చేయటం చాలా కష్టంగా ఉంటుంది. ఎక్కడైనా మీకు నార్మల్గా ఇప్పుడు రాసినా మీకు కష్టంగా ఉంటుంది. సో అందుకని మనం కలెక్షన్స్కి వెళ్తాము. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ కలెక్షన్? What is collection? So collection is a collection of items or values అనొచ్చు. సో దీని నేమ్లోనే ఉంది, యు ఆర్ గోయింగ్ టు కలెక్ట్ ఆల్ ది ఐటమ్స్ ఆర్ వాల్యూస్ అండ్ పుట్ ఇట్ ఇన్ సింగిల్ ప్లేస్, ఆర్ you are trying to assign it to single variable, or you can also call it as group of values or group of items. So collection is a group of items or group of values. So when you want to store more than one value, then you can make use of the collection data type. So మనకి పైథాన్లో ఇన్బిల్ట్ కలెక్షన్ డేటా టైప్స్ వచ్చేసి 4 ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి లిస్టు, సెకండ్ది టపులు, థర్డ్ సెట్, ఫోర్త్ డిక్షనరీ. సో ఇప్పుడు మనం 1 by 1 డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. సో మనకి ఫస్ట్ వచ్చేసి లిస్ట్. సో మేజర్గా మనం లిస్ట్ని ఎందుకు వాడుకుంటామంటే, మీరు ఎప్పుడైతే ఒక కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి, ఆ వాల్యూస్ అనేవి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీ ప్రోగ్రాంలో వాడేటప్పుడు ఆ వాల్యూస్ని చేంజ్ చేయాలనుకున్నా, ఉన్న వాల్యూస్కి ఏమన్నా ఎడిషన్స్ డిలీషన్స్ చేయాలనుకున్నప్పుడు మనం కలెక్షన్స్కి వెళ్తాము. సో వెన్ వీ షుడ్ గో ఫర్ లిస్ట్ ఈస్ when you want to change the existing values or already created values over the course of your program, then you can make use of the list. That is the main use of the list. Okay, చూద్దాం ఎనీవే డీటెయిల్డ్గా. సో లిస్ట్ అనేది కలెక్షనే, అంటే ఇక్కడ మీరు మోర్ దాన్ 1 వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లిస్ట్ అనేది ఆర్డర్డ్, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ allows duplicate values. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ ఈజ్ మ్యూటబుల్. సో మీరు లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. సో మీకు రియల్ టైం ప్రాజెక్ట్లో మీ ఓవర్ ది ప్రాజెక్ట్లో కానీ ఆ ప్రోగ్రాంలో కానీ ఎప్పుడైతే మీకు కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ వాడుతున్నారో వాటికి చేంజెస్ జరగవచ్చు అనుకున్నప్పుడు మీరు లిస్ట్కి వెళ్తారు. మీకు చేంజెస్ అవసరం లేదు, ఫిక్స్డ్గా ఉండాలనుకుంటే వేరే డేటా టైప్ వాడుకుంటారు. సో ఎనీవే మిగతా చూసినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమైంది. సో బేసికల్గా మనం లిస్ట్ని ఎప్పుడు వాడతామంటే, క్రియేట్ చేసిన తర్వాత ఆ లిస్ట్లో ఏదైనా చేంజెస్ చేయాలన్నా, లేదా కొత్తగా యాడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలనుకున్నప్పుడు మనం లిస్ట్కి వెళ్తాం. సో దాంతోపాటు లిస్ట్ అనేది హెటరోజీనియస్ అంటే డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. హోమోజీనియస్, సేమ్ డేటా టైప్ వాల్యూస్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటి గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకున్నాం. సో దీంతో పాటు సో మనం లిస్ట్ అనేది ఎలా క్రియేట్ చేస్తామంటే, స్క్వేర్ బ్రాకెట్స్ వాడి క్రియేట్ చేస్తాము. యూ కెన్ క్రియేట్ ఎ లిస్ట్ యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్. సో లిస్ట్ సింటాక్స్ వచ్చేసి, సో వేరియబుల్ నేమ్, you can give any variable name equal to square brackets. This is important. You can pass value 1, value 2, so on. You can pass value n. Syntax వచ్చేసి ఇది. సో మనకి లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేసుకుంటుంది. దీంట్లో మీరు ఎన్ని వాల్యూస్ అయినా పాస్ చేసుకోవచ్చు. ఈచ్ వాల్యూ కూడా కామాతో సపరేట్ అయి ఉంటుంది. సో ఈ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని యు ఆర్ ట్రయింగ్ టు అసైన్ టు ఏ 1 వేరియబుల్. ఫర్ అసైనింగ్ వీఆర్ యూజింగ్ ది
అసైన్మెంట్ ఆపరేటర్. ఇది సింటాక్స్. సో ఇప్పుడు ఫస్ట్ ఒక లిస్ట్ క్రియేట్ చేసి దాని తర్వాత మనం డిస్కస్ చేసుకున్న ప్రాపర్టీస్ గురించి 1 by 1 చూద్దాం. సో లిస్ట్ని ఎలా క్రియేట్ చేస్తాము? సో మీరు స్క్వేర్ బ్రాకెట్స్ వాడతారు. సో దీంట్లో మీరు 1 వాల్యూ అయినా మోర్ దాన్ 1 వాల్యూ అయినా ఎన్నైనా పాస్ చేసుకోవచ్చు. సో జనరల్గా ఇఫ్ యూ వాంట్ టు పాస్ మోర్ దాన్ 1 వాల్యూ దెన్ వీ గో ఫర్ ది లిస్ట్. సో ఇది మనకి లిస్టు. దీన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేసుకుంటాం. ఎందుకు అసైన్ చేసుకుంటాం మీకు తెలుసు కదా, మెమరీలో స్టోర్ చేసుకుంటే తర్వాత రెఫర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకోకుండా జస్ట్ ఎంటర్ కొడితే తర్వాత వీటిని యాక్సెస్ చేసుకోలేం. సో రియల్ టైం ప్రాజెక్ట్లో సింగిల్ టైం యూస్కి ఇలా రాస్తాం. తర్వాత మీకు మోర్ దాన్ 1 టైం యూజ్ ఉన్నప్పుడు ఆల్వేస్ ఇట్ ఈస్ గుడ్ టు అసైన్ టు ఏ వేరియబుల్. ఇంకోటి ఏం చెప్పాను, పైథాన్ డైనమిక్ టైప్డ్ మీరు ముందుగానే ఆ వేరియబుల్ని డిక్లేర్ చేయాల్సిన పని లేదు. యాజ్ సూన్ యాజ్ యూ డిఫైన్ దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ ది టైప్ ఆఫ్ ది వేరియబుల్ బేస్డ్ ఆన్ ది వాల్యూ. మీరు ఏవైతే వాల్యూస్ పాస్ చేస్తారో దాన్ని బట్టి ఈ వేరియబుల్ యొక్క టైప్ డిసైడ్ అయ్యిద్దని చెప్పాను. సేమ్ అలానే. సో నెక్స్ట్ టైప్ చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో మీకు ఏం చెప్పాను, లిస్ట్ అనేది కలెక్షన్ అన్న. కలెక్షన్ అంటే ఏంది, మోర్ దాన్ 1 వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకోగలిగాం. నెక్స్ట్ ఏం చెప్పాను, లిస్ట్ అనేది హోమోజీనియస్. మీరు సేమ్ డేటా టైప్ ఉన్న వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో వీఆర్ ఏబుల్ టు స్టోర్. అండ్ ఆల్సో మీకేం చెప్పాను, లిస్ట్లో మీరు హెటరోజీనియస్ డేటా కూడా స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకోవచ్చు. ఇంటీజరు, ఫ్లోటు, కాంప్లెక్స్, స్ట్రింగు. సో ఇలా మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా కూడా ఇచ్చుకోవచ్చు లిస్ట్లో. సో ఇది కూడా లిస్టే అయ్యిద్ది. ఓకే. సో లిస్ట్ ఈజ్ ఎ కలెక్షన్, మీనింగ్ యూ కెన్ pass more than 1 value. List you can pass the homogeneous data and the same type of data ఇవ్వచ్చు. Also you can give the heterogeneous data. సో ఇంతవరకు చూసాం. దాంతోపాటు లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్లో క్రియేట్ చేస్తానని చెప్పాము. ఓకే. సో లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్ వాడుకొని క్రియేట్ చేస్తాం. ఇంకోటి ఏంది, మీకు లిస్ట్లో డూప్లికేట్ వాల్యూస్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇట్ ఈస్ అలౌడ్. సో నేను 1ని మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సో ఇలా మీరు ఏదన్నా డూప్లికేట్ వాల్యూస్ని అలౌ ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. ఇట్ ఈస్ గోయింగ్ టు అలౌ. సో టైప్ చెక్ చేద్దాం, ఇది కూడా లిస్టే. సో నెక్స్ట్ మనకి మిగిలిన ఏంటిది, ఆర్డర్డ్, మ్యూటబుల్. ఈ రెండు గురించి కూడా ఇప్పుడే చూద్దాం. ఆర్డర్డ్ అంటే గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో మెమరీలో అది కంటిన్యూస్ మెమరీ బ్లాక్స్లో స్టోర్ అయ్యిద్ది. అంటే ఒక కంటిన్యూస్ మెమరీ బ్లాక్ అంటే సీక్వెన్స్లో స్టోర్ అయ్యిద్ది. చూపిస్తాను చూడండి. సో ఇది మీకు మెమరీ బ్లాక్ అనుకోండి. సపోజ్ మనం ఏం తీసుకున్నాం, L1 = 1 2 3 అని తీసుకున్నాం. సో ఇక్కడ ఎక్కడైతే మెమరీ ఆల్రెడీ ఫుల్ అయిందో అక్కడ క్రాస్ పెడుతున్నా, ఇక్కడ క్రాస్ పెడుతున్నా. ఓకే. సో ఇక్కడ క్రాస్ పెడుతున్నా. సో ఇప్పుడు ఏంటి, మనం లిస్ట్ అనేది ఆర్డర్డ్ అన్నాం. ఆర్డర్డ్ అంటే మెమరీలో ఇది కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లోనే స్టోర్ అయ్యిద్ది. సో ఇప్పుడు నాకు 3 వాల్యూస్ ఉన్నాయి, ఈ 3 కంటిన్యూస్గా స్టోర్ అవ్వాలి. సో ఇక్కడ స్టార్ట్ చేస్తే నేను కంటిన్యూస్గా స్టోర్ చేయలేను, ఇక్కడ స్టార్ట్ చేసినా నేను స్టోర్ చేయలేను, ఎందుకంటే రెండే స్టోర్ చేసుకోగలుగుతా. ఇక్కడ స్టార్ట్ చేసినా స్టోర్ చేసుకోలేను. అదే ఇక్కడ స్టార్ట్ చేస్తే నేను స్టోర్ చేసుకోగలుగుతా 1 2 3. సో మనకి ఎక్కడైతే మెమరీలో అవి కంటిన్యూస్ మెమరీ బ్లాక్స్లో స్టోర్ అవుతున్నాయో అప్పుడే మనకి అది ఇండెక్సింగ్ సపోర్ట్ చేసిద్ది. మీకు ఒక ఎలిమెంట్ ఇక్కడ ఉండి ఒక ఎలిమెంట్ ఇక్కడ ఉంటే ఇండెక్సింగ్ ఎలా ఇస్తారు, ఇవ్వలేము. సో పైథాన్లో ఏ డేటా టైప్ అయినా ఆర్డర్డ్ అంటే అది మెమరీలో కంటిన్యూస్ మెమరీ బ్లాక్స్లో స్టోర్ అయ్యిద్ది. ఆర్డర్డ్ అన్న డేటా టైప్ ఏదైనా కూడా ఇండెక్సింగ్ని సపోర్ట్ చేసిద్ది. ఎందుకంటే ఇవి మన కంటిన్యూస్ మెమరీ బ్లాక్స్లో స్టోర్ అవుతున్నాయి కాబట్టి మనం ఇండెక్సింగ్ ఇచ్చుకోవచ్చు 0 1 2 అని ఆర్డర్లో. అదే ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ స్టోర్ అయితే మనం ఏం చేయలేము. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ ది ఇండెక్సింగ్.
ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ సేమ్ స్ట్రింగ్స్కి ఎలా వాడామో సేమ్ అలానే వర్క్ అయ్యిద్ది ఇక్కడ కూడా. సపోజు మనం ఇది తీసుకున్నాం అనుకోండి, L2. సో దీంట్లో నాకు హాయ్ కావాలంటే ఏం చేస్తాము? సేమ్ మనం స్ట్రింగ్స్ ఎలా చేసామో అలానే చేస్తాము. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. సేమ్ కాన్సెప్ట్, తేడా ఏం లేదు, యాస్టీజ్గా ఉంటుంది. జస్ట్ అక్కడేమో క్యారెక్టర్స్ ఉంటాయి, ఇక్కడేమో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. కాన్సెప్ట్ ఈజ్ గోయింగ్ టు రిమైన్ సేమ్. సో ఫస్ట్ వచ్చేసి నాకు 1 ఉంది, తర్వాత 2.5 ఉంది, తర్వాత 4 + 6j ఉంది, తర్వాత హాయ్ ఉంది. సో మనం ఈజీగా అర్థం అవడం కోసం అని పిక్టోరియల్గా ఇలా డయాగ్రామ్ వేసుకుంటారు. సో మీరు కూడా ఒక బుక్ పెన్ తీసుకొని దాంట్లో రాసుకోండి. సో ఇలా ప్రతి ఎలిమెంట్ని కూడా ఒక బ్లాక్ లాగా, ఒక బాక్స్ లాగా చేసుకోండి. సో మీకు చెప్పా కదా ఆల్రెడీ, ఏమని చెప్పాను? పైథాన్ సపోర్ట్స్ పాజిటివ్ ఇండెక్సింగ్ అండ్ నెగిటివ్ ఇండెక్సింగ్. పాజిటివ్ ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అండ్ పాజిటివ్ ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, నాట్ 1. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా ఇండెక్సింగ్ అనేది 0తో స్టార్ట్ అయింది. ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3. నెగిటివ్ ఇండెక్సింగ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. సో నెగిటివ్ ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. సో ఆల్రెడీ జీరోస్ 1 అంటే పాజిటివ్ నెంబర్స్ 0 అయిపోయినాయి కదా. సో ఇది నెగిటివ్ కాబట్టి -1 నుంచి స్టార్ట్ అయింది, -2, ఒక్కొక్కటి ఇలా పెంచుకుంటూ పోతాం. సో ఇలా మనం ఇండెక్సింగ్ ఇస్తాం. సో ఇప్పుడు నాకు హాయ్ అనే వాల్యూ రిట్రీవ్ చేయాలంటే ఎలా చేస్తాము? మనం 2 వేస్లో చేయొచ్చు. సో ఒకటేందంటే పాజిటివ్ ఇండెక్స్ వాడితే దాని ఇండెక్స్ చెక్ చేసుకోవాలి. సో పాజిటివ్ ఇండెక్స్లో హాయ్ అనేది 3 అనే ఇండెక్స్ దగ్గర ఉంది కాబట్టి నేను 3 అని ఇస్తే వచ్చింది. అదే ఇది లాస్ట్ వాల్యూ కాబట్టి నెగిటివ్ ఇండెక్స్ వాడామనుకోండి, మీరు చూడాల్సిన పనిలే. ఎప్పుడైనా మీకు ఏ ఈవెన్ లిస్ట్లో కానీ స్ట్రింగ్లో ఎప్పుడైనా లాస్ట్ వాల్యూ కావాలంటే బ్లైండ్గా యూ కెన్ గివ్ -1. -1 ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు పాయింటెడ్ బై లాస్ట్ వాల్యూ. సో ఇక్కడ L2 ఆఫ్ -1 అని ఇస్తే వస్తుంది. మీకు ఎప్పుడైనా ఫస్ట్ వాల్యూ కావాలంటే బ్లైండ్గా 0 పాజిటివ్ ఇండెక్స్ వాడుకోవచ్చు. సో అలా కాకుండా ఈ వాల్యూ కావాలనుకోండి, నెగిటివ్ ఇండెక్స్ వాడి ఎలా రాస్తాము? సేమ్ కాన్సెప్ట్, స్ట్రింగ్స్ ఎలా చేసాం అలానే. సో మన సింటాక్స్ ఏంటిది? ఇండెక్సింగ్కి వేరియబుల్ నేమ్ వచ్చేసి L2. సో దాంతోపాటు స్క్వేర్ బ్రాకెట్స్ వాడతాం. సో దీన్నే సబ్స్క్రిప్టింగ్ అంటాం. సో ఈ స్క్వేర్ బ్రాకెట్స్ని ఇండెక్సింగ్కి స్లైసింగ్ వాడతాం కదా, దీన్ని సబ్స్క్రిప్టింగ్ ఆపరేటర్ అని అంటాము. ఓకే, దీనికి ఒక నేమ్ వచ్చేసి సబ్స్క్రిప్టింగ్ ఆపరేటర్. దిస్ విల్ బి యూజ్డ్ ఫర్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. సో సబ్స్క్రిప్టింగ్ ఆపరేటర్ వాడతాం. దీని లోపల మీకు ఏదైతే వాల్యూ కావాలో దాని ఇండెక్స్ పాస్ చేయాలి. 2.5 అనేది పాజిటివ్ ఇండెక్స్ అయితేనేమో 1 ఇవ్వాలి, నెగిటివ్ ఇండెక్స్ అయితే ఏమి ఇవ్వాలి? నెగిటివ్ ఇండెక్స్లో 2.5 ఎక్కడ ఉంది? -3 దగ్గర ఉంది. సో -3 ఇస్తే మనకి 2.5 వస్తుంది. సో సేమ్ కాన్సెప్ట్, స్ట్రింగ్లో వాడిన కాన్సెప్ట్ ఇక్కడ వాడుతున్నాం. అక్కడేమో క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇక్కడేమో ఓన్లీ డేటా, టైప్ ఆఫ్ ద డేటా మారింది. క్లియర్? ఇండెక్సింగ్. సో నెక్స్ట్ ఏంటిది మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? లిస్ట్ ఈజ్ మ్యూటబుల్. వన్స్ యూ క్రియేట్ ద లిస్ట్ యూ కెన్ చేంజ్ ద వాల్యూస్ ఆఫ్ ఇట్ అని చెప్పాం. సో మ్యూటబుల్ అంటే యూ కెన్ చేంజ్. సో మనకి L2 ఇది ఉంది. సో నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఈ 2.5 ప్లేస్లో 100 అనే వాల్యూ పాస్ చేయాలి. ఎలా చేస్తాము? పింగ్ చేయండి. నాకేం కావాలంటే 2.5 ప్లేస్లో 100 అనే వాల్యూ కావాలి, చేంజ్ చేయాలి. సో మీకు ఆల్రెడీ చూపించా స్ట్రింగ్స్ అప్పుడు. దో స్ట్రింగ్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్, స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్, బట్ యాజ్ అ సింటాక్స్ ఐ హ్యావ్ ఆల్రెడీ షోన్. సో యూ కెన్ జస్ట్ ట్రై అవుట్. నా క్వశ్చన్ వచ్చేసి 2.5 అనే వాల్యూని మనం 100తో రీప్లేస్ చేయాలి, చేంజ్ చేయాలి. ఎలా చేస్తాం? పింగ్ చేయండి.
సో ఎలా చేస్తాము? సో నేను చేంజ్ చేయాల్సింది ఏంది 2.5. సో 2.5 చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఆ 2.5 ఎలా రిట్రీవ్ చేయాలో తెలుసుకోవాలి. సో మనం పాజిటివ్ ఇండెక్స్ వాడితే L2 ఆఫ్ 1 అని ఇస్తే 2.5 వస్తుంది. సో దీని ప్లేస్లోకి అంటే L2 ఆఫ్ 1లోకి యూ షుడ్ అసైన్ ఎ న్యూ వాల్యూ కాల్డ్ 100. హౌ డు వి అసైన్? వి యూస్ ది అసైన్మెంట్ ఆపరేటర్ కాల్డ్ సింగిల్ ఈక్వల్. సో దీన్ని వాడుకొని మనం అసైన్ చేస్తున్నాం వాల్యూస్ అనేది. సో మనకి ఇప్పుడు ఏం చెప్తున్నాం పైథాన్కి? ఈ 100ని L2 ఆఫ్ 1లో ఏమన్నాం? L2 ఆఫ్ 1 అంటే ఏంది? 2.5. సో నేను ఎప్పుడైతే ఇది ఎంటర్ కొడతానో మెమరీలో ఇది పోయి ఇక్కడ 100 వచ్చి కూర్చుంటుంది. సో ఈ వాల్యూ 100తో రీప్లేస్ అయింది. చూడండి. సో మనం ఏంది లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో వాల్యూస్ అనేవి చేంజ్ చేయగలుగుతున్నాం. సో ఇట్ ఈస్ మ్యూటబుల్. దాంతోపాటు లిస్ట్లో ఉన్న వాల్యూస్ని డిలీట్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. అవి లిస్ట్ ఫంక్షన్స్ వాడి తర్వాత చేద్దాం. సో మీకు స్ట్రింగ్స్ లాగానే లిస్టులు కూడా ఇండెక్సింగ్, స్లైసింగ్ రెండు సపోర్ట్ చేస్తాయి. ఇండెక్సింగ్ సపోర్ట్ చేసిన ప్రతి కూడా స్లైసింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇండెక్సింగ్ ఏమో ఒక వాల్యూని రిట్రీవ్ చేయడానికి వాడతాం, స్లైసింగ్ ఏమో మోర్ దాన్ వన్ వాల్యూని రిట్రీవ్ చేయడానికి వాడతాం. సో ఇప్పుడు ఈ లిస్ట్లో ఎన్ని వాల్యూస్, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో మాన్యువల్గా కౌంట్ చేయకుండా తెలుసుకోవాలనుకుంటే మీకు ఇంతకుముందు స్ట్రింగ్లో చూపించినట్టే లెన్ అనే ఫంక్షన్ ఉంటుంది. సో దీంట్లోకి మనం పాస్ చేసిన ఆబ్జెక్ట్ యొక్క లెంగ్త్ని రిటర్న్ చేసిద్ది. అంటే దాంట్లో ఆ కంటైనర్లో ఎన్ని ఐటమ్స్, ఎన్ని వాల్యూస్ ఉన్నాయో రిటర్న్ చేసిద్ది. దీంట్లో 4 ఉన్నాయి కాబట్టి 4ని రిటర్న్ చేసిద్ది. సో ఆల్రెడీ మనం హెల్ప్ కూడా చూసాం, చూడవచ్చు ఇన్ కేస్ మీకు కావాలంటే. సో ఇట్ రిటర్న్స్ ది నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఏ కంటైనర్. క్లియర్? సో దాంతోపాటు సో మనం లిస్ట్లో L4 ఈజ్ ఈక్వల్ టు సింగిల్ వాల్యూ అని ఇచ్చుకోవచ్చు కావాలనుకుంటే. దెర్ ఇస్ నథింగ్ హార్మ్. బికాజ్ ఎందుకంటే లిస్ట్ అనేది డైనమిక్గా చేంజ్ అయ్యిద్ది. సో ఇప్పుడు ఒక వాల్యూ ఉన్న తర్వాత మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్ క్యాన్ గ్రో డైనమికల్లీ. సో ఇలా మనం సింగిల్ వాల్యూనైనా పాస్ చేయొచ్చు. సో దాంతోపాటు మనం ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తాము? సో పైథాన్లో ఎంప్టీ లిస్ట్ అనేది 2 వేస్లో క్రియేట్ చేయొచ్చు. ఒకటేమో జస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తే అది ఎంప్టీ లిస్ట్. సో మీరు కొన్నిసార్లు ఎంప్టీ లిస్ట్గా క్రియేట్ చేసుకొని తర్వాత కావాలనుకుంటే వాల్యూస్ని అపెండ్ చేసుకుంటూ ఉంటారు. మనం ఎనివే ప్రోగ్రామ్స్ రాసే కొన్ని మీకు తెలుస్తూ ఉంటుంది. దీని టైప్ కావాలంటే చెక్ చేసుకోండి. ఇది కూడా మనకి లిస్టే. ఇది ఒక వే. ఇంకొక వే ఏంటంటే ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేయడానికి సో మనకి లిస్ట్ అనే క్లాస్ ఉంది. దీని కన్స్ట్రక్టర్ వాడుకుంటాం. సో దీంట్లో ఎటరబుల్ పాస్ చేస్తే అది లిస్ట్గా క్రియేట్ చేసిద్ది. మీరేం పాస్ చేయలేదనుకోండి అది ఎంప్టీ లిస్ట్ని క్రియేట్ చేసిద్ది. దీని టైపు కూడా లిస్టే. సో ఇలా మనం 2 వేస్లో ఎంప్టీ లిస్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో దీంతో పాటు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నా. సో మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా ఉన్న వాళ్ళకి ఫైన్. ఓకే, ఇండెక్సింగ్ అనేది 0తో స్టార్ట్ అయ్యింది. అదర్వైజ్ కొంతమంది ఏం చేస్తారు, ఓకే నాకు లిస్ట్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను 4 అని ఇస్తే నాకు ఈ వాల్యూ వచ్చింది అనుకొని ఇస్తారు. ఏమిస్తాను? L2 ఇది కదా. సో నాకు 4 ఎలిమెంట్లు ఉన్నాయి కాబట్టి 4వ ఎలిమెంట్ రావాలంటే 4 అని పాస్ చేస్తే వచ్చింది అనుకుంటారు. నో, ఎందుకంటే మనకి ఇండెక్సింగ్ అనేది 0తో స్టార్ట్ అయ్యిద్ది. స్టార్ట్ అయినప్పుడు ఆబ్వియస్గా ఇది n-1 అయ్యిద్ది. అంటే మీకు ఎన్ వాల్యూస్ ఉంటే n-1 అయ్యిద్ది. లేదా మీకు టోటల్ వాల్యూస్ లెంగ్త్ వచ్చేసి n ఉంటే ఇది n-1 అయ్యిద్ది. సో ఆబ్వియస్గా ఇది ఒకటి తక్కువ అయ్యిద్ది. సో మనకేంది ఈ ఇండెక్స్ 4 అనేది లేదు ఇక్కడ ఇండెక్స్లో. సో ఈ సబ్స్క్రిప్టింగ్ అనేది ఇండెక్సింగ్, స్లైసింగ్కే వాడతాం. సో మీరు ఇండెక్స్ పాస్ చేశారు. సో మనకి L2లో ఓన్లీ 0, 1, 2, 3 అనే ఇండెక్స్లో ఉన్నాయి. 4 లేదు కాబట్టి మనకి ఇండెక్స్ ఎర్రర్ వచ్చింది. లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. అంటే ఈ మీరిచ్చిన ఇండెక్స్ మీ లిస్ట్ రేంజ్లో ఈ రేంజ్లో లేదని చెప్తుంది. లేదు కదా, అదే చెప్తుంది. సో ఇలా మీకు ఎర్రర్ రావచ్చు రియల్ టైంలో. దాని మీనింగ్ ఏంటంటే మీరు ఇన్కరెక్ట్ ఇండెక్స్ ఇచ్చారని అర్థం. సో ఇది లిస్ట్ గురించి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒక 10 సెకండ్స్ పాస్ చేస్తాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి నెస్టెడ్ లిస్ట్.
ఫస్ట్ నెస్టెడ్ లిస్ట్ అంటే ఏంది? ఏ లిస్ట్ containing another list as a element. ఎలిమెంట్ అని ఎందుకన్నా అనేది మీకు అర్థమైంది. సింపుల్గా చెప్పాలంటే నెస్టెడ్ లిస్ట్ అంటే ఎ లిస్ట్ ఇన్సైడ్ ఏ అనదర్ లిస్ట్ ఈజ్ కాల్డ్ నెస్టెడ్ లిస్ట్. అలా సింపుల్గా చెప్పొచ్చు. లేదంటే లిస్ట్ లోపల మళ్ళీ లిస్టే ఒక ఎలిమెంట్గా వచ్చింది అనుకోండి, దాన్నే మనం నెస్టెడ్ లిస్ట్ అంటాం. అసలు నెస్టెడ్ లిస్ట్ వల్ల యూజ్ ఏంటి మనకి? వై షుడ్ వి గో ఫర్ నెస్టెడ్ లిస్ట్? సో ఇందాక మనం లిస్ట్లో ఎందుకు వచ్చాము? నాకు స్టూడెంట్స్ యొక్క మార్క్స్ స్టోర్ చేసుకోవడానికి అవసరమైంది. నాకు ఈసారి ఏంటంటే, ఇందాక ఓన్లీ స్టూడెంట్స్ మార్క్సే స్టోర్ చేసుకున్నాం. ఓన్లీ స్టూడెంట్స్ మార్క్సే స్టోర్ చేసుకున్నాం. నాకు అలా కాదు, స్టూడెంట్స్ యొక్క మార్క్స్ కావాలి, వాళ్ళ నేమ్ కావాలి, రోల్ నెంబర్ కావాలి. సో లేకపోతే అవి ఎవరి మార్క్స్ నాకు అర్థం అవ్వదు కదా. సో ఇలాంటి కేసెస్లో మనకి నెస్టెడ్ లిస్ట్స్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి. నెస్టెడ్ లిస్ట్ లేదనుకోండి, ఎలా చేస్తాము? ఇందాకట్లాగానే ఫస్ట్ స్టూడెంట్ నేమ్స్, ఫస్ట్ నేమ్ ఇస్తాము. సో నేమ్స్కి ఒక లిస్ట్ తీసుకుంటాం. ఏంటిది? అనిలు, సునీలు, సచిను అని ఇస్తాము. ఇది ఒక లిస్ట్. మళ్ళీ ఏంది? రోల్ నెంబర్కి ఇంకొక లిస్ట్, స్టూడెంట్ సో రోల్ నెంబర్. సో 803, 903, 907. మళ్ళీ మనం ఏం చేయాలి? మార్క్స్, స్టూడెంట్స్ మార్క్స్. సో దీనికి మళ్ళీ ఇంకొక లిస్ట్ క్రియేట్ చేయాలి. సో అనిల్కి 55, ఇతనికి 65, 99 వచ్చింది. సో ఇది కూడా మళ్ళీ మనకి ప్రాబ్లం కదా. మనం మళ్ళీ మోర్ దాన్ వన్ లిస్ట్ని మెయింటైన్ చేయాలంటే కష్టం. సపోజ్ మీకు స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని, ఆయన అడ్రస్, ఫోన్ నెంబర్ అన్ని పెట్టాలంటే డిఫరెంట్ వేరియబుల్స్లో మేనేజ్ చేయకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లిస్ట్ని ఒక సింగిల్ ఎలిమెంట్గా ఇంకొక లిస్ట్లో పెట్టుకుంటే అదే నెస్టెడ్ లిస్ట్ అయ్యింది. సో ఇలాంటి యూస్ కేసెస్లో మనకి నెస్టెడ్ లిస్ట్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి. సో మనం ఇప్పుడు నెస్టెడ్ లిస్ట్ వాడుకున్నాం అనుకోండి, ఏం చేయొచ్చు? జస్ట్ స్టూడెంట్స్ ఇన్ఫో అని రాసి ఇప్పుడు ఏంది? ఇది ఒక లిస్టు. సో ఈ లిస్ట్లో మీకు వచ్చేసి ఏం జరుగుతుంది? నీకేం చెప్పా డెఫినేషను? ఎ లిస్ట్ కంటైనింగ్ అనదర్ లిస్ట్ యాజ్ ఎ ఎలిమెంట్. లిస్ట్ లోపల వేరే లిస్ట్ ఎలిమెంట్గా ఉంటుంది. సో నాకు ఇది లిస్టు. ఈ లిస్ట్లో మళ్ళీ ఈ లిస్ట్ ఒక ఎలిమెంటు, ఈ లిస్ట్ ఒక ఎలిమెంటు, ఈ లిస్ట్ ఒక ఎలిమెంటు. సో నాకు ఫస్ట్ వచ్చేసి ఏం కావాలి? స్టూడెంట్ నేమ్స్. ఈ స్టూడెంట్ నేమ్స్ అనేది లిస్టు, ఇది ఒక ఎలిమెంటు. సో ఇక్కడ అనిలు, సునీలు, సచిను. సో ఇదొక ఎలిమెంటు. మళ్ళీ నాకు రోల్ నెంబర్స్ 803, 903, 907. ఇదొక ఎలిమెంట్. సో నెక్స్ట్ నాకు వచ్చేసి 55 మార్క్స్, 65, 95. సో ఇదొకటి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? మనకి ఒక అవుటర్ లిస్ట్లో ప్రతి ఎలిమెంట్ కూడా వచ్చేసి లిస్ట్ అవుతుంది. సో దీన్ని మీరు ఒక ఎలిమెంట్లుగానే చూడండి, దీన్ని మీరు ఒక ఎలిమెంట్గా చూడండి, దీన్ని ఒక ఎలిమెంట్గా చూడండి, దీన్ని ఒక ఎలిమెంట్గా చూడండి. సో ఈ ఎలిమెంట్ వచ్చేసేమో స్టూడెంట్ నేమ్స్, ఇదేమో స్టూడెంట్ రోల్ నెంబర్స్, ఇదేమో స్టూడెంట్ మార్క్స్. సో మీకు 0 ఇండెక్స్లోనేమో స్టూడెంట్ నేమ్స్ ఉన్నాయి, 1లోనేమో రోల్ నెంబర్స్ ఉన్నాయి, 2లోనేమో మార్క్స్ ఉన్నాయి. సో ఇలాంటి కేసెస్లో మీకు నెస్టెడ్ లిస్ట్స్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి. సో దీంతో పాటు జనరల్గా మ్యాట్రిసెస్లో కూడా వాడతాం. సో మనకి మ్యాట్రిసెస్ అనేది 2 డైమెన్షనల్గా ఉంటుంది. ఎలా మ్యాట్రిక్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం మ్యాథమెటిక్స్లో? 1 2 3 4 5 6 7 8 9. సో ఇలా మనం మ్యాథమెటిక్స్లో రిప్రజెంట్ చేస్తాం. సపోజ్ మనం జనరల్గా మామూలుగా అయితే ఫస్ట్ రో సెకండ్ రో అంటాం కదా. సో మనం ఇండెక్సింగ్ వాడతాం కాబట్టి 0 నుంచి స్టార్ట్, 0 రో, ఫస్ట్ రో, సెకండ్ రో, ఇది
జీరో కాలం, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం. నార్మల్గా అయితే ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం అంటాం. సపోజ్ ఈ వాల్యూ రావాలంటే మ్యాట్రిక్స్లో ఏం చేస్తాము? ఫస్ట్ దీని రో ఇవ్వాలి, దీని రో 0, దాని కాలం ఇవ్వాలి 0 1. 0 1 అనేది ఈ వాల్యూని పాయింట్ చేస్తుంది. ఇది మ్యాథమెటిక్స్లో. నేను మళ్ళీ మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదనుకుంటున్నా. సపోజ్ నాకు 8 కావాలంటే ఏం చేయాలి మ్యాథమెటిక్స్లో? సో 8 కావాలనుకుంటే 8 అనేది సెకండ్ రోలో ఉంది, ఏ కాలంలో ఉంది? ఫస్ట్ కాలంలో ఉంది. సో నీకు 2 1 అని ఇస్తే నీకు ఈ వాల్యూ వస్తుంది. సో దీన్ని మనకి ఈడ కూడా 2 డైమెన్షనల్ డేటా ఉంది కాబట్టి మనకి నెస్టెడ్ లిస్ట్కి వెళ్తాము. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు 1 డైమెన్షనల్ డేటా ఓన్లీ స్టూడెంట్ మార్క్స్ ఉంటే మనకి సింగిల్ లిస్ట్ సరిపోయింది. మీకు మోర్ దాన్ 1 డైమెన్షనల్, మనకి 2 డైమెన్షనల్ డేటా ఉన్నప్పుడు మనం నెస్టెడ్ లిస్ట్కి వెళ్తాము. ఇది ఇంపార్టెంట్. నాకు ఇక్కడ 2 డైమెన్షనల్స్ ఉన్నాయి అంటే రోస్ కాలమ్స్ ఉంటే దాన్ని 2 డైమెన్షనల్ అంటాం. ఓన్లీ ఒకటే ఉంటే దాన్ని 1 డైమెన్షనల్ అంటాం. సో ఎప్పుడైతే మీకు మోర్ దాన్ 1 డైమెన్షన్, 2 డైమెన్షనల్ ఉన్నప్పుడు నెస్టెడ్ లిస్ట్కి వెళ్తాము. మోర్ దాన్ 1 డైమెన్షన్ ఉన్నప్పుడు నెస్టెడ్ లిస్ట్ వాడుకోవచ్చు. సో ఇప్పుడేంది నీ లిస్ట్గా ఎలా రాసుకోవచ్చు? సో మీకు ఈచ్ రో కూడా ఒక లిస్ట్గా పెట్టుకోవచ్చు. ఇదొక లిస్టు, ఇదొక లిస్టు. అంటే ఈచ్ రో అనేది ఒక ఎలిమెంట్ లాగా ట్రీట్ చేసుకుంటాం. సో మనకి ఇదొక లిస్టు. ఈ లిస్టు లోపల మనకు వచ్చేసి ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి ఫస్ట్ రో 1 2 3, సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి సెకండ్ రో అంటే ఇండెక్స్ అయితే 1, నార్మల్గా నెంబర్ అయితే అది. ఇక్కడ 4 5 6 సెకండ్ రో, నెక్స్ట్ థర్డ్ రో, ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం. ఇక్కడ ఏమైంది మనకి లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ ఉంది, అది ఈ అవుటర్ లిస్ట్లో ఒక ఎలిమెంట్ లాగా ఉంది. ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, బట్ ఈ ఎలిమెంట్ అనేది మనకి లిస్ట్ అయింది అంతే. అందుకే మనం నెస్టెడ్ లిస్ట్ అంటాం. సో ఇది ప్రాక్టికల్గా మ్యాట్రిసెస్కి ఇలాంటి కేసెస్లో మనం నెస్టెడ్ లిస్ట్స్ వాడుకుంటాం. క్లియర్? సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో నాకు మ్యాట్రిసెస్ తీసుకొని సో నేను సేమ్ మీకు ఏదైతే చెప్పానో ఇది అవుటర్ లిస్టు, దీని లోపల నాకు ప్రతి లిస్టు కూడా ఒక ఎలిమెంట్ అంతే, రైట్? సో ఈ ఎలిమెంట్ వచ్చేసి లిస్ట్ అయింది అంతే, కన్ఫ్యూజ్ అవ్వద్దు అదైందని. సో దాన్ని ఒక ఎలిమెంట్ లాగానే చూడండి, రైట్? సో చూడండి ఇక్కడ కన్నా బ్రాకెట్ తీసి మళ్ళీ పెడితే ఇది అవుటర్ లిస్ట్ మొత్తం హైలైట్ అవుతుంది, అంటే మొత్తం లిస్ట్ రిప్రజెంట్ చేస్తుంది. ఇది తీసి మళ్ళీ పెడితే ఇది ఒక లిస్ట్, ఇన్నర్ లిస్ట్ అంటాం దీన్ని. ఇది ఒక ఎలిమెంట్, ఇది ఒక ఎలిమెంట్, ఇది ఒక ఎలిమెంట్. సో ఇప్పుడు దీంట్లో వాల్యూస్ని రిట్రీవ్ చేయాలంటే ఎలా చేస్తాం? సో దీన్నే నేను పిక్టోరియల్గా రిప్రజెంట్ చేస్తా చూడండి. సో మనకేముంది, ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి లిస్ట్, దీంట్లో 1 2 3 ఉంది, ఇది ఫస్ట్ లిస్ట్, అదొక ఎలిమెంట్. తర్వాత 4 5 6 ఇది ఒక ఎలిమెంట్. తర్వాత 7 8 9 ఇది ఒక ఎలిమెంట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే బాక్స్లు వేసుకుందాం. సో ఈ అవుటర్ లిస్ట్లో నాకు ఓన్లీ 3 ఎలిమెంట్సే ఉన్నాయి. ఓకే, మనకి 3 ఎలిమెంట్సే ఉన్నాయి. అదొచ్చేసి ఇది ఒక ఫస్ట్ ఎలిమెంట్, ఇది ఒక ఫస్ట్ ఎలిమెంట్, ఇది ఒక ఫస్ట్ ఎలిమెంట్. సో మీరు అవుటర్ దానికి ఫస్ట్ ఇండెక్సింగ్ ఇచ్చుకోండి. సో ఇది వచ్చేసి 0 ఇండెక్స్, ఇది ఒక ఎలిమెంట్, ఇది ఒక ఎలిమెంట్, ఇది 1 ఇండెక్స్. సేమ్ ఇందాక ఎలా ఇచ్చామో అలానే ఇస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది ఒకటి, ఇది ఒక ఎలిమెంట్, ఇది ఒకటి, మళ్ళీ ఇది ఒకటి. క్లియర్? సో ఇప్పుడేంది మళ్ళీ దీని లోపల కావాలంటే మళ్ళీ ఇది ఒక లిస్ట్ కాబట్టి మళ్ళీ మీరు ఇండెక్సింగ్ వేసుకోవాలి, మళ్ళీ బాక్స్లు వేసుకోవాలి. మళ్ళీ దీన్ని బాక్స్లు వేసుకొని ఇది లోపల. సో మనకి 0 అంటే ఇది మొత్తం వచ్చింది. సో మళ్ళీ 1 2 3 అలా ఇండెక్సింగ్ ఇచ్చుకుంటాం. మళ్ళీ సేమ్ 1 అనే 0 దగ్గర, ఇది 1 దగ్గర, ఇది 2 దగ్గర ఉంది. మళ్ళీ సేమ్ ఇక్కడ బాక్స్లు వేసుకుంటాం. ఇది 0, ఇది 1, ఇది 2 దగ్గర ఉంది, ఇది 0,
ఇది 1, ఇది 2. సో ఇలా ఇచ్చుకుంటాం. సో ఇప్పుడు నాకు 6 కావాలి. ఏం కావాలి? 6 అనే వాల్యూ కావాలి. 6 అనే వాల్యూ రావాలి అంటే ఫస్ట్ ఈ బాక్స్ని మనం తీసుకొని రావాలి. అంటే ఇది ఈ లిస్ట్ని అంటే సెకండ్ ఎలిమెంట్ వస్తే దాని తర్వాత దాంట్లో ఉన్న 6ని తేగలుగుతాం. సో నాకు 6 కావాలంటే డైరెక్ట్గా 6 రాదు. సో ఫస్ట్ మీరు ఈ మొత్తాన్ని రిట్రీవ్ చేయాలి 4, 5, 6ని. తర్వాత దాంట్లో ఉన్న 6ని రాబట్టవచ్చు. సో దీన్ని 2 స్టెప్స్లో చేస్తాం. జనరల్గా ఎలా చేస్తాం? నాకు 6 ఇక్కడ ఉంది కాబట్టి ఫస్ట్ ఇది మొత్తం రిట్రీవ్ చేయాలి. అవునా కాదా? సో అది ఎక్కడ ఉంది? 1 అనే ఇండెక్స్లో ఉంది. సో మనకి సింటాక్స్ వచ్చేసి వేరియబుల్ నేము, సబ్స్క్రిప్టింగ్ ఆపరేటర్ స్క్వేర్ బ్రాకెట్స్లు 1 ఇస్తే 4, 5, 6 వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇది ఒక లిస్టే కదా, దీంట్లో మీకు 6 కావాలంటే ఎలా రాబట్టాలో మీకు తెలుసు కదా. ఎలా రాబడతారు? సపోజ్ దీన్నే వేరే దానికి అసైన్ చేశాను అనుకోండి, మీకు కన్ఫ్యూజన్ ఉండి సబ్ ఎల్ అని ఇస్తా. సబ్ ఎల్ అని ఇస్తా. సో ఇప్పుడు ఏముంది? దీంట్లో ఇది వచ్చింది. అరే సబ్ L1 ఇచ్చా, సారీ, దట్స్ వై ఐ గాట్ నేమ్ ఎర్రర్, ఎందుకంటే రాంగ్ నేమ్ ఇచ్చా. సో ఇది వచ్చింది. దీంట్లో మీరేంది 6 కావాలనుకుంటే 6 అనేది ఏ ఇండెక్స్ దగ్గర ఉంది? 2 దగ్గర ఉంది. సో 2 ఇస్తే మనకి వచ్చింది. సారీ నేను మళ్ళీ 1 ఎల్ బదులు 1 ఇస్తున్నా బై మిస్టేక్, రెండు సేమ్గా ఉండేలాగా వచ్చింది. సో ఇలా మనం 2 స్టెప్స్లో చేసుకోవచ్చు. సో ఇదేంది? బిగినర్గా. సో మనం దీన్నే సింగిల్ స్టెప్లో చేస్తాం. మనకేంటిది? మ్యాట్రిసిస్ అనేది ఇది. సో దీంట్లో మనకి 6 కావాలంటే ఫస్ట్ ఇది రాబట్టాలి. నాకు కావాల్సిన 6ఏ, బట్ ఫస్ట్ ఇది రాబట్టాలి. అప్పుడు మ్యాట్రిసిస్ ఆఫ్ 6లో మనకి సెకండ్ ఎలిమెంట్ తీసుకొని వస్తే దాంట్లో 6ని రాబట్టవచ్చు. అది ఎక్కడ ఉంది? 1 దగ్గర ఉంది. సో అప్పుడు మీకు 4, 5, 6 వచ్చింది. సో దీంట్లో మీకు 6 కావాలంటే మళ్ళీ ఇంకొక సబ్స్క్రిప్టింగ్ బ్రాకెట్స్ ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి 6 ఎక్కడ ఉంది? 2 దగ్గర ఉంది, అది ఇస్తే మీకు వస్తుంది. సో ఇలా 2 స్టెప్స్లో మీకు అర్థం కావటం అని చెప్పాను. సో మీరు ఇనిషియల్గా ఇలా చేస్తారు, తర్వాత మీరే చేస్తారు. సో ఇప్పుడు మనకి 2 డైమెన్షనల్ కదా, సో 2 లెవెల్స్ వెళ్ళింది. 1 డైమెన్షన్ ఉన్నప్పుడు ఒకసారి ఇస్తాము. సో ఒకసారి ఇచ్చినప్పుడు ఒక వాల్యూ వచ్చింది, తర్వాత సింగిల్ వాల్యూ వచ్చేసింది. మీకు ఎప్పుడైతే 2 డైమెన్షనల్ వచ్చింది అనుకోండి, లిస్ట్ లోపల లిస్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆ అవుటర్ లిస్ట్లో ఉన్న ఈచ్ ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలి. దానికి ఇది ఇస్తాం. మళ్ళీ దాని లోపల ఇంకొక లిస్ట్ ఉంది, లిస్ట్ ఉంటే ఆ వాల్యూ వచ్చింది. ఇంకా సో ఇది సింగిల్ వాల్యూగా మళ్ళీ మనం ఇండెక్సింగ్ వాడేదేం పని లేదు, అదే ఒక సింగిల్ వాల్యూ. సో మనకు అవసరం లేదు. ఇంటీజర్స్కి వాటికి సింగిల్ వాల్యూ ఉన్నప్పుడు మనం సబ్స్క్రిప్టింగ్ ఇండెక్సింగే అవసరం. సో ఇలా మనకి వర్క్ అయింది. సో సేమ్ మనం ఇంతకుముందు చెప్పిన దానికి కూడా చేసుకోవచ్చు. సేమ్ దీన్నే తీసుకెళ్ళి మీరు రిప్రజెంట్ చేసుకొని ఈ మొత్తాన్ని స్టూడెంట్స్ ఇన్ఫోగా పెట్టుకొని ఫస్ట్ 1 వచ్చేమో స్టూడెంట్ నేమ్స్, తర్వాత వచ్చేసేమో రోల్ నెంబర్స్, మార్క్స్ పెట్టుకోండి. సో పెట్టుకొని ఇప్పుడు నాకు అదే తీసుకున్నాను అనుకోండి, స్టూడెంట్స్ ఇన్ఫో, మీకు జస్ట్ చూపిస్తున్నా, ఈసారి డయాగ్రామ్ ఇట్లా మీరు వేసుకోండి. సో మనకేమైంది? ఇది అవుటర్ లిస్ట్. ఓవరాల్గా దీంట్లో మనకి స్టూడెంట్ ఇన్ఫో ఉంటుంది. ఫస్ట్ లిస్ట్లో అంటే ఫస్ట్ ఎలిమెంట్లో ఏముంటుంది? మనం ఏమి ఇచ్చుకున్నాం? స్టూడెంట్ నేమ్స్ ఉంటాయి. అనిలు, సునీలు, సచిన్ అని ఇచ్చుకున్నాం. తర్వాత ఏముంటాయి? ఇవి ఫస్ట్ ఎలిమెంట్గా నాకు నేమ్స్. నెక్స్ట్ మనకేమున్నాయి? రోల్ నెంబర్స్ ఉన్నాయి. 803, 903, తర్వాత 907 ఉంది. ఇది ఒక ఎలిమెంట్. దాని తర్వాత మనకేమున్నాయి? మార్క్స్ ఉన్నాయి. 55, 65, 95. ఓకే. సో ఇది నా స్టూడెంట్ ఇన్ఫో. నాకు ఏం కావాలంటే అనిల్ మార్క్స్ కావాలి. సో ఇక్కడ మ్యాపింగ్ ఉంది. అనిల్ ఫస్ట్ది. సో అనిల్ నేమ్ ఇది, ఆయన యొక్క రోల్ నెంబర్ ఇది, ఆయన యొక్క మార్క్స్ ఇది. సో అనిల్ మార్క్స్ కావాలంటే నాకు 55 కావాలి. ఎలా చేస్తాము? సో ఇండెక్సింగ్ ఇచ్చుకుంటాం. ఇది 0, ఇది 1, ఇది 2 మీరు వేసుకోండి. సో నాకు 2లో మార్క్స్ ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ 2 ఇస్తాను. సో ఇప్పుడు మార్క్స్ వచ్చినాయి. సో దీంట్లో అనిల్ మార్క్స్ అనేవి ఫస్ట్ దాంట్లో ఉంది. ఇది ఏ ఇండెక్స్ని పాయింట్ చేసింది? 55, 0ని పాయింట్ చేసింది. సో నేను స్టూడెంట్ ఆఫ్ 2 అంటే ఇది మొత్తం వచ్చింది. దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్ కావాలనుకుంటే 0 ఇస్తే వచ్చింది. సో ఎలా చేస్తాం? మీరు డయాగ్రామ్ వేసుకొని కావాలంటే చేసుకోండి.
సో ఇది ఇంపార్టెంట్. నెస్టెడ్ లిస్ట్లో ఉన్న వాల్యూస్ని ఎలా రిట్రీవ్ చేయాలనేది మీకు అర్థమైంది అనుకున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో ఇలా నేను ఇంకా ఎంత లెవెల్కి వెళ్ళినా మనం ఈజీగా చేసేటట్టు ఉండాలి. సపోజు ఈ నెస్టెడ్ లిస్ట్లో వాల్యూస్ చేంజ్ చేయాలనుకుంటే సేమ్ కాన్సెప్ట్. సో నాకు అనిల్ మార్క్స్ 55 బదులు ఏమైనా బెటర్మెంట్ రాస్తే పెరిగినాయి అనుకోండి, అప్పుడు మార్క్స్ చేంజ్ చేయాలనుకోండి. సో అప్పుడు ఏం చేస్తాం, అనిల్ 55 మార్క్స్ కాస్త 75 అయినాయి. ఎలా చేంజ్ చేస్తాం, మనం ఆల్రెడీ 55 రిట్రీవ్ చేయడానికి ఇదంతా వాడాం కదా ఈ కోడ్. సో దీంట్లోకి మనం ఏం చేస్తాం, ఆయన మార్క్స్ 75 పెరిగినాయి బెటర్మెంట్ రాస్తే, సో అప్డేట్ చేస్తాం. ఇలా అప్డేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇది ఎలా రాబట్టాలో తెలుసుకుంటే దాంట్లోకి మనం అప్డేట్ చేయాల్సిన వాల్యూని అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్ టు వాడుకొని పాస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఈ స్టూడెంట్ ఇన్ఫో అనేది అప్డేట్ అయింది చూడండి. సో అనిల్ మార్క్స్ వచ్చేసి మనకి 75గా అప్డేట్ అయింది చూడండి. ఇంతకుముందు 55 ఉంది, ఇప్పుడు 75 అయింది. ఇలా అప్డేట్ చేస్తాం. సో ఇప్పుడు నాకు ఏ కావాలి, అనిల్లో ఉన్న ఏ అనే క్యారెక్టర్ కావాలి. ఎలా చేస్తాము, సో ఇప్పుడు ఎలా చేస్తాము, నాకు కావాల్సింది ఏ కావాలి. ఏ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో నాకు ఇది అవుటర్ లిస్ట్లో నాకు ఫస్ట్ దీంట్లో ఉంది. దీన్ని ఎలా రిట్రీవ్ చేయాలి, ఇది 0 ఇండెక్స్, ఇది 1 ఇండెక్స్, ఇది 2 ఇండెక్స్. సో నేను ఫస్ట్ స్టూడెంట్ ఇన్ఫో ఆఫ్ 0 అని ఇస్తే నాకు స్టూడెంట్స్ యొక్క నేమ్స్ వస్తాయి. సో దీంట్లో అనిల్ కావాలి. సో దీంట్లో అనిల్ కావాలంటే అనిల్ 0 ఇండెక్స్, సునీల్ 1, 2. సో నేనేం ఇవ్వాలి, 0 అని ఇస్తే అనిల్ వచ్చింది. నెక్స్ట్ నేనేం చేయాలి, ఈ అనిల్లో ఏ అనేది 0, ఎన్ అనేది 1 ఇండెక్స్, ఐ అనేది 2, ఎల్ అనేది 3. సో నాకు కావాల్సింది ఏ కాబట్టి ఇంకొక లెవెల్ వెళ్తా. సో ఇలా మనం ఎన్ని లెవెల్స్ అయినా వెళ్ళొచ్చు మీకు కావాల్సిన డేటాను బట్టి. అంటే మీరు సింగిల్ వాల్యూ తీసుకొచ్చేంత వరకు వెళ్ళొచ్చు. ఇంకా సింగిల్ వాల్యూ వచ్చింది అనుకోండి, ఇంకా మనం ఏం చేయలేము. ఓకే, సో ఒకవేళ ఇంటీజర్ వచ్చింది అనుకోండి, మీరు నెక్స్ట్ అంతకంటే ఎక్కువ లెవెల్స్ వెళ్ళినా ఏముండదు. కాకపోతే ఇది కూడా సింగిల్ క్యారెక్టరే. మీరు ఎన్ని లెవెల్స్ వెళ్ళి ఇచ్చినా పైథాన్ క్యారెక్టర్ డేటా టైప్ లేదు కాబట్టి, ఈవెన్ సింగిల్ క్యారెక్టర్ కూడా స్ట్రింగ్గా తీసుకుంటుంది కాబట్టి మళ్ళీ మీకు ఎన్నిసార్లు ఇచ్చినా ఏ వస్తుంది, ఇంకొకటే ఉంది కదా. సో ఎడ ఆగిపోవాలి. సో నో పాయింట్ ఆఫ్ గోయింగ్ హెడ్ అండ్ గివింగ్ ఆల్వేస్ 0 0. సో ఎప్పుడైతే మనకి లాస్ట్ ఇంకా స్ట్రింగ్లో ఒక క్యారెక్టరే కదా ఉండేది, సో అది వస్తే లాస్ట్గా ఒక సింగిల్ ఎలిమెంట్ వచ్చినప్పుడు ఆగిపోవచ్చు. క్లియర్, ఎనీ క్వశ్చన్స్? మనం ఏని చూసామంటే ఈరోజు వై షుడ్ వి గో ఫర్ కలెక్షన్స్ చూసాం, వాట్ ఈస్ కలెక్షన్స్ చూసాం, దాని రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూపించాను. కలెక్షన్లో మనకి 4 డేటా టైప్స్ ఉన్నాయి. దాంట్లో లిస్ట్ గురించి డీటెయిల్గా చూసాం. ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి లిస్ట్ని స్క్వేర్ బ్రాకెట్స్తో క్రియేట్ చేస్తాం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి లిస్ట్ ఈజ్ మ్యూటబుల్. వన్స్ యూ క్రియేట్ యూ కెన్ చేంజ్ ద వాల్యూస్ ఆఫ్ ఇట్. మీరు ఎప్పుడైతే ప్రోగ్రాంలో ప్రాజెక్ట్స్లో మీరు క్రియేట్ చేసే డేటా టైప్లో ఉన్న వాల్యూస్ ఓవర్ ది కోర్స్ ఆఫ్ యువర్ ప్రాజెక్టు ప్రోగ్రాంలో చేంజ్ చేయాలనుకున్నప్పుడు లిస్ట్ వాడుకుంటాం. ఇది ఇంపార్టెంట్. సో దాని తర్వాత నెస్టెడ్ లిస్ట్ చూసాం. రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పే ఎందుకు నెస్టెడ్ లిస్ట్కి వెళ్ళాలనేది, దాంట్లో ఇండెక్సింగ్ చూసాం, దాంతోపాటు చేంజింగ్ చేయటం, ఇవన్నీ కూడా చూసాం. సో ఇది ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ యూ కెన్ లీవ్ ఫర్ ద డే. టుమారో we will discuss on the tuple set and frozen set.